హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఎక్కడ తీసుకెళ్ళిపోయిందా శ్రవంతి అంటున్నారా? ఏమీ లేదండి, హైదరాబాద్లో హెచ్ఎంటి గ్రౌండ్లో ఐడిపిఎల్ చింతల దగ్గర బాంబే సర్కస్ పడిందండి. ఎప్పుడో మేము చిన్నప్పుడు బాంబే సర్కస్ చూసాము, అండ్ ఇంటి దగ్గర వచ్చేసి అలా అప్పుడప్పుడు గల్లీలో పెట్టే సర్కస్ చూసాము. సో మా పిల్లలకు కూడా తెలియాలి కదా, రేపు చెప్పుకోవడానికి ఫ్యూచర్లో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి మేము చిన్నప్పుడు చూసాము సర్కస్ అని చెప్పుకోవాలి కదా మరి. సో అందుకని తీసుకెళ్ళాము, అలా అని కాదని ఎంజాయ్ చేయడానికి కూడా. అండ్ అంటే అప్పట్లో అయితే చిన్నప్పుడు మేమైతే సర్కస్ వెళ్ళినప్పుడు మాత్రం ఎనిమల్స్, లయన్స్, టైగర్స్, కోతులు, బర్డ్స్, రామచిలుకలు, పావురాలతో ఉండేది. సో అప్పుడు వచ్చేసి ఎనిమల్స్తో సర్కస్ ఉండేది, ఇప్పుడు మొత్తం మనుషులతోనే. సో లైక్ నేనైతే మా పిల్లలకు తెలియాలి అని చెప్పేసి ఎలా ఉంటుంది సర్కస్ అండ్ జిమ్నాస్టిక్ అంటే ఏంటి, ఇందులో ఎన్నో రకాల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఎన్నో రకాలు ఉన్నాయి, అవన్నీ తెలియడం కోసం తీసుకెళ్ళాము. అండ్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు సర్కస్ వెళ్ళారా? మరి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మరి చూద్దాం ఎంతమంది సర్కస్ చూసారు. సో మొత్తానికైతే మేము హైదరాబాద్లో ఉన్న సర్కస్కి వచ్చేసాం, మా ఇంటి దగ్గరలో ఉన్నది. దీంట్లో వచ్చేసి 100 రూపీస్, 200 రూపీస్, 300 and 400 రూపీస్ టికెట్ ఛార్జెస్ అండి. అండ్ సర్కస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 1 o'clock ఉంది, 4 o'clock ఉంది, 7 o'clock. మేమైతే ఈవినింగ్ 7 o'clock వచ్చేసాము. మా ఆయన ఆఫీస్ని చూస్తూ టికెట్ తీసేసుకున్నారు, మేము వచ్చేసాము. సో మొత్తానికి మా పిల్లల ఎగ్జైట్మెంట్ మాత్రం ఆగలేకపోయిందండో, అసలు పట్టుకోలేకపోయాము. వెళ్దాం పద 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 అంటూ. సో బాంబే సర్కస్ ఇన్ హైదరాబాద్. సో వాళ్ళకి చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా ఫేమస్ అండి బాంబే సర్కస్ అంటే. సో లోపలైతే వాళ్ళ ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఈ బాంబే సర్కస్కి ఎలా ఉందని. అండ్ బయట చూడడానికి కూడా వ్యూ సూపర్గా ఉంది. అండ్ లోపలికి అంటే 100 రూపీస్ ఒక సైడ్ ఎంట్రీ, 200 రూపీస్ ఒక ఎంట్రీ, 300 ఒక ఎంట్రీ, 400 ఎంట్రీ ఒక దగ్గర. సో నార్మల్గా మనం సినిమాకి వెళ్తే తక్కువ కాస్ట్ ఉంటే ఫ్రంట్ అలా అలా వెళ్తాం కదా, ఇది రివర్స్. మనం 400 రూపీస్ పెడితే ఫ్రంట్లో కూర్చోగలుగుతాము, 300 కొంచెం, 200 and 100 రూపీస్ బ్యాక్ సైడ్. మేమైతే బ్యాక్ బెంచర్స్ అండ్ బ్యాక్లోనే కూర్చొని సర్కస్ అంతా ఎంజాయ్ చేసాము. కొంచెం దూరంగా ఉంది, బట్ స్టిల్ మేమైతే మా పిల్లలకు కనిపించింది చూస్తూ ఎంజాయ్ చేసేసాం. చూసారు కదా ఫస్ట్ సర్కస్ ఇదంతా ఎంట్రన్స్ చూసాం కదా. లాస్ట్ 2 rows వచ్చేసి 100 రూపీస్, ఆ తర్వాత వచ్చేసి 2 rows వచ్చేసి 200, ఆ తర్వాత 300. అండ్ ముందల మొత్తం చేసేస్తున్నాయి చూడండి, అది 400. అండ్ చిన్నప్పుడు మేమైతే బెంచెస్ వేసేవారండి, ఇలా అప్ టు డౌన్ ఉన్నట్టు మొత్తము చాలా బాగుండేది, బెంచెస్ అలా వేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు వచ్చేసి చైర్స్, అంటే బెంచెస్లో కూర్చోవడానికి కొంచెం కష్టమే కదండి, అండ్ సెట్ చేయడం కూడా కష్టం. సో చైర్స్ అయితే వేసేసారు. మొత్తానికి మేమైతే హాయిగా కూర్చొని రెడీ ఫర్ టు వాచ్ ద బాంబే సర్కస్. అండ్ దీంట్లో మెయిన్గా వచ్చేసి లోపలికి వాళ్ళే వచ్చేసి మనకు అన్ని పాప్కార్న్ కావాలన్నా, కూల్ డ్రింక్ కావాలన్నా, సమోసా కావాలన్నా వాళ్ళే తెచ్చి పాప్కార్న్ కూల్ డ్రింక్ అంటూ అలా అమ్మేశారు. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ 2 hours కంటిన్యూ కదలకుండా అక్కడే కూర్చొని తినుకుంటూ ఎంజాయ్ చేసాం. సో సర్కస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మెయిన్ వచ్చేసి వీళ్ళు సూపర్ హీరోస్ లాగా డ్రాయర్ బయటకు వేసేసుకొని అల్లో సూపర్ హీరోస్ వచ్చేసేసారు. అండ్ మనకు మెయిన్గా సర్కస్ అంటే గుర్తొచ్చేది సిసింద్రి సినిమా చూస్తారా? ఎంతమంది సిసింద్రి సినిమా చూసారు? ఆ సినిమాలో కనబడుతుందే అలా వాళ్ళు పైకి ఎక్కేసి ఉయ్యాల లూగుతూ అలా చేస్తారు కదా, సేమ్ ఇక్కడ కూడా వీళ్ళందరూ పైకి ఎక్కేసి ఉయ్యాల లూగుతూ క్యాచింగ్లు, జంపింగ్లు అలా చేసేసారు. మరి నేను చెప్తుంటే మీకేమైనా గుర్తొచ్చిందా? సిసింద్రి సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అదే రియల్ లైఫ్లో కూడా మేము కూడా చూసాము అలాంటిది అనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, చూద్దాం మరి ఎంతమంది చూసారు అనేది. సో ఇదైతే నేను జూమ్ చేసి మొత్తానికి అంటే మా పిల్లలు చూస్తుంటే మీకు కూడా అలా 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 మొత్తం తీసాము. అండ్ లైటింగ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయండో. మేము నైట్ షో వెళ్ళాము కాబట్టి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆ లైటింగ్స్కి దానికి ఆ బాంబే సర్కస్ వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. ఎందుకంటే ఒక చిన్న నిచ్చెన ఎక్కడానికే మనం ఎంత కష్టపడుతుంటా పట్టుకోకపోతే, అలాంటి వాళ్ళు వితౌట్ ఎవరు పట్టుకోకుండా వాళ్ళంత పైకి వెళ్తున్నారు, అంత కష్టపడి చేస్తున్నారు కదా. సో హ్యాట్స్ అప్ టు దెమ్. అండ్ ఎంతో కష్టపడితే తప్ప ఎలా ఉంటుంది, అంత పైకి వెళ్ళి అక్కడి నుంచి ఉయ్యాల లూగుతూ జంపింగ్లు చేస్తూ సో చాలా కష్టపడ్డారు. అండ్ ఇందులో నాకు మెయిన్గా వచ్చేసి ఆ చేసే యాక్టివిటీస్ చేసే వాళ్ళకంటే ఆ పక్కల మొత్తం మెయింటైన్ చేస్తారు చూసారా, అంటే అది అయిపోయిన వెంబడి ఫాస్ట్గా నెట్ తీయడము, సో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదని, ఆ టైఅప్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడానికి అక్కడ ఎంతమంది ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ బిగ్ హార్ట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు కనపని టెక్నీషియన్స్ చాలా మంది ఉంటారు. సినిమా తీసినా కూడా మనకు ఎంతసేపు సినిమా హీరోయిన్స్, ఆ సినిమా యాక్టర్స్ మాత్రమే కనపడతారు. సో వెనక కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి, వాళ్ళ కష్ట ఫలితమే మనం చూస్తుండేది. ఇక్కడ కూడా అంతే. సో
వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్. నేను అంటుంది కరెక్టే అనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, చూద్దాం మరి నేను అంటుంది కరెక్టా కాదా అని. అండ్ మీలో ఎంతమంది చిన్నప్పుడు సర్కస్ చూసారు అండ్ హైదరాబాద్లో ఉన్న బాంబే సర్కస్ చూసారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇదిగోండి చెప్పాను కదా, వాళ్ళు ఉయ్యాల ఊగడం స్టార్ట్ అయిపోయింది. అలా ఊగుతూ ఊగుతూ ఇంకొకరిని క్యాచ్ చేయడము ఇలా చాలా చేసేసారండి. సో వీడియో మాత్రం ఎండింగ్ దాకా చూడడం మర్చిపోకండి, ఎందుకంటే చాలా కష్టపడ్డారు. నేను కూడా వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను, ఎందుకంటే జూమ్ చేసి పెట్టడము. ఎందుకంటే నాలాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళలేక అయ్యో ఏంటుంటే అసలు బాంబే సర్కస్ అంటే ఏంటి అని చూడాలని చాలామంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో పెట్టేశాను. సో హ్యాట్స్ ఆఫ్ టు బాంబే సర్కస్ అండ్ దే ఆర్ డన్ వెరీ గుడ్ జాబ్, చాలా కష్టపడి చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఎండింగ్ దాకా చూడండి మర్చిపోకుండా. నేను చెప్తాను ఎండింగ్లో ఏమవుతుంది అనేది, చూస్తుండండి మరి. చూస్తున్నారు కదా, వీళ్ళది మొత్తం అయిపోయాక ఒక్కొక్కరు కిందకి ఇలా జంప్ చేస్తూ ఒక్కొక్కరు అలా వెళ్ళిపోతూ లాస్ట్లో షో ఇచ్చేసి లైటింగ్ వేసేసి వాళ్ళకు హ్యాట్సప్ చెప్పేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మాయి అలా పైకి ఎక్కేసి నిజంగా తన పంటతో కింది దన దిగడము, ఆ పైన అంటే బ్యాలెన్సింగ్ అనే దాని మీద చేసిందంటే చాలా బాగా ఉంది. అండ్ ప్రతి ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్కరి అయిపోయిన యాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇక్కడ బెల్ కొట్టేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయాక వీళ్ళు మొత్తం మనకు నార్మల్గా మన ఇంట్లలో ప్రోగ్రామ్స్ చేస్తుంటే పిలుస్తాం కదా, వాళ్ళు ఎలా చేస్తారు చూసారా, అసలు హ్యాండ్స్ మీద హ్యాండ్స్ అని బ్యాలెన్సింగ్ చేసేసాడు. సో సూపర్గా ఉందండి యాక్టింగ్. పిల్లలు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మధ్య జోకర్స్ వచ్చేసి వాళ్ళు కూడా యాక్ట్ చేయడము. సో చూసారు కదా ఎన్ని అంటే మోర్ దెన్ నార్మల్గా 2 వాటిని మనం బ్యాలెన్స్ చేయడం కష్టం, 3 అంటే ఓకే, 4, 5, 6 అసలు ఇది ఇంకా హైలైట్ అనిపించిందండి. బాల్స్తో కూడా బాగా అనిపించింది, బాల్స్ని కూడా హ్యాండిల్ చేయడం ఇలా అన్ని అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకు ఇది హైలైట్ కదా, నోట్లో నుంచి 2 బాల్స్ అలా పైకి తీయడము ఇలా ఏదో ఒకటి చాలా బాగా చేస్తున్నారు. మా పిల్లలు ఎంత సీరియస్గా చూస్తున్నారంటే కళ్ళ అర్పకుండా ఇలా ఎగబడి చూసేస్తున్నారు. అండ్ మధ్య ఈ అంటే హ్యాట్స్ చేంజ్ చేయడం కడమ ఇలా అన్నీ చేస్తూ అండ్ మధ్య జోకర్స్ వచ్చేసి వాళ్ళు మాట్లాడడము, కామెడీ చేయడము, అంటే కంటిన్యూ ఏదే యాక్ట్ అయితే బాగుండదు కదా, అలా మధ్యలో వాళ్ళు కూడా కొన్ని కామెడీ వీడియోస్ చేస్తూ బాగా ఎంటర్టైన్ చేసేసారు. అండ్ మనకి ఇందులో మెయిన్గా వచ్చేసి డాగ్ షో జరిగింది అండ్ మిర్రర్ మ్యాన్ అండ్ ఇది వచ్చేసి ఫ్లాగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లాగ్స్ని అలా ఎగ్జిబిట్ చేసేసారు. అండ్ నాకు నిజంగా ఇది ఒక డీ షో లాగా అనిపించింది. అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మధ్యలో వీళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ చేశారు. డీ షోలో ఎలా వాళ్ళు డాన్స్ చేస్తుంటారో నాకు ఇక్కడ ఒక డాన్స్ షో చూసిన ఫీలింగే అనిపించింది. ఎంత బాగా చేశారో అసలు రియల్గా. అంటే టీవీలో డీ షో చూసిన దానికి ఇక్కడ రియాలిటీగా అలా తీగలను పట్టుకొని ఇలా రౌండ్ చేయడము, ఆ ఉయ్యాల మీద ఎగరడము, అరే డీ షోలో టీవీలో చూడడం కంటే రియాలిటీగా చూడడం ఎంత బాగా అనిపించిందో. సో సూపర్గా అనిపించిందండి ప్రోగ్రామ్ మాత్రం. నిజంగా వాళ్ళ కష్టానికి మనం కూడా ఒక హ్యాట్స్ ఆఫ్. అండ్ మీరు ఎంతమంది బాంబే సర్కస్ చూసారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటివరకు పెట్టిన దాంట్లో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇందులో ఎలా వచ్చిందంటే ఇలా అయిపోయాక ఎయిర్ డ్యాన్స్ అంట, ఎయిర్ డ్యాన్స్ ఇంకా జిమ్నాస్టిక్ అండ్ బ్యాలెన్సింగ్ ఇలా చాలా చాలా ఐటమ్స్ అండి. టాల్ మ్యాన్ అండ్ షార్ట్ మ్యాన్ అండ్ తర్వాత మ్యాజిక్ షో కాదు లైక్ కామెడీ ఇలా చాలా 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 ఉన్నాయండి. అండ్ మెయిన్ వచ్చేసి మనకు ఆర్మిక్స్ స్ప్రింగ్స్తో రింగ్స్తో చేసినవి చాలా బాగా ఉన్నాయి. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, బ్యాలెన్సింగ్ అన్నాను, ఇలా చాలా 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 రకాలు ఉన్నాయి. మీకు మొత్తం వీడియో ఎండింగ్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ బైక్ రేస్ అండ్ బైక్ మనకు అక్కడ గ్లోబ్ ఉంటుంది, ఆ గ్లోబ్లో బైక్ తిరిగింటుంది అది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా మీ బ్యాలెన్సింగ్ అండ్ లెగ్స్
సూపర్. ప్రతి యాక్ట్‌ని ఒక సంథింగ్ ఏదో అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ మాస్టర్ కూడా పక్కలే ఉండేసి చూస్తూ ఉంటారు. ఎలా వీళ్ళు ఏమైనా బ్యాలెన్సింగ్ తప్పుతుందా లేదా అనుకుంటూ కూడా చూస్తారు. అండ్ వీడియో ఎండింగ్ దాకా మర్చిపోకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో ఎండింగ్ దాకా మర్చిపోకుండా చూడండి. అండ్ ఇందాక చెప్పాను కదా, వీలైతే అసలు నిజంగా ఇది చూసాకే నాకు అనిపించింది ఏంటి మన డీ షో చూస్తున్నామా అన్నట్టుగానే అనిపించింది. రియాలిటీగా డీ షో చూస్తున్నట్టుగానే. అండ్ లైటింగ్ మాత్రం సూపర్ అండోయ్. అసలు ఏమన్నా లైటింగా ఏమన్నా రే సూపర్గా ఉన్నింది. ఈ వీడియో ఎండింగ్ దాకా చూసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
తిని వచ్చేసి మిర్రర్ మ్యాన్. మిర్రర్ మ్యాన్ అంటేనే మొత్తం మిర్రర్స్తో బాడీ ఫుల్ పైనుంచి కింద దాకా మిర్రర్స్తోనే ఉంది. అండ్ పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు. అండ్ జోకర్స్తో పాటు మిర్రర్ మ్యాన్ కూడా అలా కాసేపు 2-3 స్టెప్స్ వేసేసాడు. అండ్ అంటే ఆ మిర్రర్ మ్యాన్ వీళ్ళు వచ్చి ఎంజాయ్ చేసేంత లోపల ఏంటి అంటే మిగతా వాళ్ళు మిగతా వాటిని సెట్ చేసుకుంటూ ఉంటుంటారు. అండ్ ఇక్కడ నార్మల్గా మనం ఇంటి ముందర వచ్చే సర్కస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఒక తీగ మీద నడవడము కానీ మంకీని పెట్టి నడవడం ఇలా చాలా చాలా డిఫరెంట్గా చేస్తారు కదా. సో అలాంటిదే ఇది కూడా. ఒక అమ్మాయి వచ్చేసి తీగ మీద నిలబడేసి బ్యాలెన్సింగ్ మీద తన హెడ్ మీద అన్ని పెట్టుకుంటూ అలా బ్యాలెన్సింగ్ చేస్తుంటుంది. సో నాకు ఇది చూసినప్పుడు మన ఇంటి ముందర సర్కస్ జరుగుతుంది కదా, అదే గుర్తుకొచ్చేసింది. బట్ స్టిల్ దే డన్ వెరీ గుడ్. వాళ్ళ మాస్టర్ వచ్చేసి పక్కనే ఉండి అన్ని చూసుకుంటూ చేస్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి ఎయిర్ డాన్స్ అంట అండి, నాకు తెలియదు ఎయిర్ డాన్స్ అంటే ఏంటో. బట్ ఎయిర్ డాన్స్ అని చెప్పారు వాళ్ళు. బాగా చేశారు వీళ్ళు కూడా, సేమ్ మన జిమ్నాస్టిక్స్ లాగా. అండ్ అవన్నీ పెట్టేసుకొని బాగా చేసేసారు, డిఫరెంట్గా చేశారు చాలా. అండ్ బ్యాలెన్సింగ్తో డిఫరెంట్ వేలో బాగా చేసేసారు వీళ్ళు. మీకు ఇది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అరే ఇలా బాగా కష్టపడ్డారు అని అనిపించిందా? ఈ వీడియో చూసినంతసేపు ఈ వీడియోస్ అంటే వీళ్ళు బాగా చేశారు అండ్ ఇది చూస్తుంటే వీళ్ళు చాలా కష్టపడ్డారు అని, మేము చిన్నప్పుడు ఇలాంటివి చాలా చూసాము అనుకుంటారా? అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డాగ్ షో. సో డాగ్కి వచ్చేసి అక్కడ ఏ నెంబర్ రాస్తే ఆ డాగ్ వెళ్ళి ఆ నెంబర్ తీసుకొస్తుంది. అండ్ అడిషన్ ఆఫ్ ద నెంబర్స్ కూడా ఏదైనా నెంబర్ చెప్పండి అంటే మన ఉన్న వాళ్ళల్లో ఒక నెంబర్ చెప్తే అది యాడ్ చేసాక కూడా ఆ డాగ్ వచ్చేసి అడిషన్ ఎంత అమౌంట్ అని చూసి మళ్ళీ రన్నింగ్ చేస్తూ వెళ్ళి ఆ నెంబర్స్ తీసుకొచ్చి తనకి ఇస్తుంది. సో ఇది కూడా డాగ్ షో. సో డాగ్ షో మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంకా ఏమైనా వెరైటీగా ఉంటాయేమో డాగ్స్తో. బట్ కొంచెమే ఉందండి. ఇలా ఒకటి డాగ్ షో వచ్చేసి ఇది నెంబర్స్ ఐడెంటిఫికేషన్ చేసేది, అండ్ ఇంకొకటి జంపింగ్ చేసేది, హోల్స్లో నుంచి జంపింగ్ చేసేది, అలా కొన్ని మాత్రమే ఉండిండే. సో వీ ఎక్స్పెక్టెడ్ కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాం డాగ్ షో అంటే. పిల్లలు బాగా అక్కడికి పాపం పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. బైక్ రైడింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. ఆ బైక్ సౌండ్, ఆ గ్లోబ్లో ఎంత ఫాస్ట్గా అసలు బైక్ రైడింగ్ జరిగిందండి. అసలు మా పిల్లలకి ఆ సౌండ్కు అది కన్నార్పకుండా చూసేశారు. చాలా బాగా అనిపించేసింది ఆ బైక్ రైడింగ్ కూడా. దిస్ ఇస్ కాల్డ్ సైకిల్ రైడింగ్ డిఫరెంట్ టైప్స్లో ఎంత డిఫరెంట్గానే సైక్లింగ్ రైడింగ్ చేసేసాడు. సో సైకిల్ రైడింగ్ అని ఇష్టం వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు మాత్రం చూసి బాగానే ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు కూడా. సో హోప్ మీరందరూ కూడా ఈ వీడియో చూసినట్లయితే మరి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.